ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే తీసుకుందామని వచ్చేసాము. అది ఎక్కడికి అంటే విజయవాడ మారుతి సుజుకి షోరూమ్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే మేము ఈరోజు కొత్త కార్ అయితే తీసుకుంటున్నాం. సో అది మీకు ఏంటి అన్నది నేనైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో ముందు అయితే చూపిస్తానన్నమాట. సో ప్రెజెంట్ అయితే మేము కొత్త కార్ అనేది తీసుకుందామని చెప్పేసి షోరూమ్కి అయితే వచ్చేసాము. మేము ఏం కార్ తీసుకుంటున్నామో కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తాను. ఈరోజే కార్ కూడా డెలివరీ తీసేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ అయితే షోరూమ్కి అయితే వచ్చేసామండి. మనం ఏం కార్ తీసుకోవాలి, ఎట్లాంటి కార్ తీసుకోవాలి, మనకి ఎలాంటి ఫీచర్స్ కావాలి అన్నది కూడా మనం ఇక్కడైతే చూసుకుందాము. ఫ్రెండ్స్, మాకైతే ఆల్రెడీ ఫోర్డ్ ఫియస్టా అనే కార్ అయితే ఉందన్నమాట. సో అది వచ్చేసి 5 సీటర్, ఇప్పుడైతే 7 సీటర్ తీసుకుందామని చెప్పేసి షోరూమ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మేము కార్ ఏంటి అన్నది నేను మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. ఇక్కడైతే కార్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి మేము మా మదర్ పేరు మీద అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మేమైతే ఎప్పుడెప్పుడు కార్ తీసుకుంటామని ఫుల్ ఎక్సైట్తో ఉన్నాము. అందరమే ఫ్యామిలీ అందరం కలిసి అయితే వచ్చేసాము. కాకపోతే ఏంటంటే మనం ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కార్ అనేది మన చేతికి రావడానికి కొంత టైం అనేది పడుతుంది. ఒక 2-3 అవర్స్ అయితే టైం పడుతుంది అనమాట. ఈలోపు అయితే మామూలుగా వాళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఓకేనా, ఇదిగో చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇదిగో మన కొత్త కార్ అనమాట. ఇదిగో చూసారు కదా, సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్గానే ఉండాలి కదా, అందుకని చెప్పేసి మీకైతే నేను మీ కార్ అనేది రివీల్ చేయటం లేదు ఇంకా. కానీ ఇంకొంచెం సేపు అయితే మనమైతే వెయిట్ చేయాలి. నేను ఈ ఎంత పడింది కారు ఏంటి అన్నది కూడా మీకు నేను కారు చూపించిన తర్వాతే నేను మీకు ఆ కాస్ట్ అన్నది కూడా చెప్తాను. మాకైతే ఇప్పుడు 7 సీటర్ అనేది చాలా అవసరం అండి. అందుకని చెప్పేసి 7 సీటర్ అయితే తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ కారు కూడా మా చెల్లి తీసుకుంటుంది. అది కూడా మా డాడీకి గిఫ్ట్ ఇస్తుంది అనమాట కార్ అనేది. మాకైతే ఈ కార్ తీసుకోవడానికి 5 o'clockకి ముహూర్తం ఉందని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పేసి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే ఈ షోరూమ్ వాళ్ళే మనకి వెల్కమ్ కేక్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారండి. కేక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు కార్కి డెకరేషన్ కానీ మొత్తం వాళ్ళే చేశారు. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. మనకైతే ఫైనల్ టైం అనేది దగ్గరకు అయితే వచ్చేసిందండి. నేనైతే మీకు కార్ అనేది చూపించేస్తే టైం అయితే వచ్చేసింది. రెడీ, 1, 2, 3. మా కొత్త కార్ ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా అనమాట. ZXi కార్ మోడల్ వచ్చేసి. సో ఇదైతే మేము కావాలని చెప్పేసి కోరి ఇష్టపడి తీసుకుంటున్నాము. మాకు అందులో ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చిందనమాట. ఈ కలర్ వచ్చేసి మా డాడీ ఫేవరెట్ కలరు, ఓకేనా. ఫైనల్లీ కేక్ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాము. ఫ్రెండ్స్, మా ఫ్యామిలీని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము, చాలా కష్టపడి కార్ అనేది తీసుకుంటున్నాము అనమాట. అందుకని చెప్పేసి మాకు మీ బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఇవ్వండి. మా పాప అయితే ఇక్కడ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉందన్నమాట. మేమందరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకు అనంటే మేము ఫస్ట్ కార్ తీసుకున్నప్పుడు కూడా ఇంత ఇదిగా సెలబ్రేషన్ అయితే చేసుకోలేదు. కానీ ఈసారి కార్ తీసుకుంటున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. మాకు మొత్తం ఈ కారు కాస్ట్ వచ్చేసి 15 lakhs అయితే పడిందండి. చూస్తారు కదా మీ ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది మా ఫేస్లో ఉన్న ఆనందం, ఎంత ఆనందంతో ఉన్నామో, ఎంత ఎగ్జైట్తో ఉన్నామో మీకు మా ఫేస్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది కదా. మేమైతే చాలా ఇష్టంగా, చాలా చాలా అంటే చాలా ప్రేమతో అయితే తీసుకున్నాం ఈ కార్ అనేది. ఫ్రెండ్స్, మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఖచ్చితంగా ఉండాలండి. అలానే ఇట్లా మేమైతే మా డాడీని కూడా చక్కగా ముద్దు పెట్టుకున్నాము.
చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఈవిడేనండి మనకైతే కార్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లానే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అన్నది చాలా మంచిగా చెప్పారనమాట. సో ఫైనల్లీ మేమైతే కార్ అయితే డెలివరీ తీసేసుకున్నాము. ఫస్ట్ ఈ కార్లో కూడా మా డాడీయే కూర్చోవాలని చెప్పేసి అందరం అయితే పట్టు పెట్టేసాము. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ కార్ అయితేలో మా డాడీయే కూర్చున్నారనమాట. సో అందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్ కలర్ ఎలా ఉందో కూడా మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా బడ్జెట్కి అయితే ఇది చాలా పెద్దదే, కానీ మాకున్నంతలో అయితే మేమైతే తీసుకున్నాము. మా ఫ్యామిలీ మొత్తానికి కావాలి అని అంటే కంపల్సరీ 7 సీటర్ అయితేనే సరిపోతుంది. అందుకని చెప్పేసి 7 సీటర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ షోరూమ్ వాళ్ళు కూడా చెప్పారు, మేడం మీ కారు ఓపెనింగ్ చాలా బాగా జరిగింది. మేము ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ కారు బయట డెలివరీ ఇచ్చాము, కానీ ఈ విధంగా అయితే మేము ఎవరికి చేయలేదు, మీకే చేసాము, చాలా బాగా జరిగిందండి అని చెప్పేసి అందరూ చాలా కంగ్రాట్స్ అయితే ఇచ్చారు. కార్ అయితే డెలివరీ తీసుకున్నాం కానండి, కానీ దీనికి కావాల్సిన యాక్సరీస్ అనేది అయితే మేము ఇంకా వేయించలేదు. ఎందుకు అంటే ముహూర్తం దాటిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి దీనికి యాక్సరీస్ ఏమేమి కావాలి అని చెప్పేసి అయితే మేము ఇక్కడ చూడటానికి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఇక్కడైతే మనకి కారుకు సంబంధించినటువంటి యాక్సరీస్ మొత్తం మనకి ఇక్కడ షోరూంలోనే దొరుకుతాయి. ఇక్కడ సీట్ కవర్ల దగ్గర నుంచి అన్నీ A to Z మనకి మినిమం కారుకి ఏమేమి కావాలి అన్నవి మొత్తం ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడైతే మనకి వాళ్ళు కంపెనీ వాళ్ళే మనకి ఏది వాడితే ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎట్లా ఏంటవి అన్నవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీటిల్లో మాకు ఏమేమి కావాలి, ప్రెజెంట్ మినిమం నీడ్ ఏమేమి కావాలి అన్నవి అయితే మేమైతే సెలెక్ట్ చేసుకుంటున్నాము. మనం తీసుకున్న యాక్సరీస్ మొత్తం కూడా మనకి కార్కి రెడీ అవ్వడానికి ఇంకొక 2 hours అయితే టైం పడుతుంది. ఈ లోపు ఏంటంటే మనం మిగతా ప్రాసెస్ అంటే మనం కార్ డెలివరీ తీసుకున్న తర్వాత కూడా ఇంకొంత ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఈ లోపు మనం ఏమేమి కావాలో చెప్తే వాళ్ళు అవన్నీ వేసిస్తారు. అట్లానే ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ షోరూమ్ వాళ్ళు కూడా వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. మాకు చాలా ఓపికగా అన్నీ క్లియర్గా వివరించారు. అట్లానే మనకు అన్నీ చూపించారు. చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు. ఓకేనండి, ఫైనల్లీ మా కారు కూడా డెలివరీకి అయితే రెడీ అయిపోయింది కదా. ఇదిగో స్టార్ట్ అయితే అయ్యాము. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నిమ్మకాయలు అనేది తొక్కిచ్చాము. ఆ తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ అయితే ఉంది కదా. అది ఏంటంటే మనం కొత్త కారు తీసుకుంటున్నప్పుడు దిష్టి తీసేసుకుంటాం కదా, ఆ ప్రాసెస్ అయితే కొంత ఉంది. అది కూడా మనకి ఈ షోరూమ్ వాళ్ళే చేశారండి. అందుకు ఇంకా చాలా థ్యాంక్స్ అండి ఈ షోరూమ్ వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అయితే నేను చెప్తున్నాను. కారుకు దండ వేయటం కానీ అట్లానే కొబ్బరికాయ కొట్టడము ఇవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి అన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మంచి సపోర్ట్గా అయితే ఉంటుందన్నమాట.
నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఫైనల్లీ ఫైనల్ ఘట్టానికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే కొబ్బరికాయ అనేది మా తమ్ముడే దిష్టి తీసేస్తున్నాడు. తనే కాయ అనేది కొడుతున్నాడు. తనకి ఎలా కొట్టాలి ఏంటి అన్నది కూడా తెలియకపోతే ఆవిడే మాకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా తిప్పాలని ఆమె చెప్పిందనమాట. మార్నింగ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకుంటామా లేదా అన్న ఒక ఆలోచనతో అయితే వచ్చాము. ఈవినింగ్ టయానికి మేమంటూ మా సొంత కారుతోటి బయటకైతే వచ్చాము. అందుకైతే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ మా అమ్మ అయితే గుమ్మడికాయతో దిష్టి అయితే తీసేశారు. ఇది అండి నా వీడియో. ఫైనల్లీ మేమైతే హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.